చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేమో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరూ రోజు ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. తిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికే మాట్లాడుకుంటున్నాను దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంకనాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? తోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి తిల్లు టైట చేసావే, మంత్రాలేవో ఎసి హాకే చేసావే, దిల్కెళ్ళి మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కలు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాలకు గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా. చూసి పడిపోయానే, ఒంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 రాధిక, ముందుగా వెనకగా కిందిగా మీదిగా, రాధిక 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 రాధిక, ఇంచగా తెల్చగా ఆటలేదే ఇక. చేసి పోసమ్మ గుడి కాడ ఇనిసేసినావే, రంగుల జుట్టు చూసి